అన్న నమస్తే. ఈరోజు మనం చూస్తున్న వీడియోలో స్టేట్మెంట్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అనే కాన్సెప్ట్ని చూస్తామన్నమాట. అసలు స్టేట్మెంట్ అంటే ఏంది, ఎక్స్ప్రెషన్ అంటే ఏంది, జావా స్క్రిప్ట్లో ఈరోజు మనం ఈ వీడియోలో చూస్తున్నాం. సో అసలు స్టేట్మెంట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక వాల్యూని డిక్లేర్ చేయడం. లైక్ లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అనేదంటే ఇప్పుడు ఎక్స్ అనే వేరియబుల్లో 10 అనే వాల్యూని మనం డిక్లేర్ చేస్తున్నాం. సో లెట్ అనే వేరియబుల్కి. సో లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అంటే ఇది స్టేట్మెంట్. అంటే ఒక వేరియబుల్ టైప్లో ఒక రెఫరెన్స్ వేరియబుల్ తీసుకొని అందులో ఒక వాల్యూని డిక్లేర్ చేస్తున్నాం. అంటే ఎక్స్ అనే వాల్యూని మనం డిక్లేర్ చేస్తున్నాం. ఆ ఎక్స్ అనే వాల్యూ ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అండ్ వాట్ ఈస్ ద వాల్యూ అనేది మనం డిక్లేర్ చేస్తున్నాం. ఇది స్టేట్మెంట్. ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే ఎక్స్ప్రెషన్లో మనము ఆ వాల్యూని అనేది అసైన్ చేయొచ్చు, ఆపరేట్ చేయొచ్చు. ఇప్పుడు ఏదన్నా ఒక కండిషన్ తీసుకోండి, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 10 అంటే ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ అనేది 10 ప్లస్ 10 20. ఆల్రెడీ ఇది ఇక్కడ మనం డిక్లేర్ చేయడంలా ఉన్నదాన్ని మనము రెఫరెన్స్కి తీసుకుంటున్నాం, కంపేర్ చేస్తున్నాం. సో అట్లా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఆపరెంట్స్ కానీ ఇలాంటి ఇట్లా ఏదైనా చేసినప్పుడు మనకి యూజ్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఒక కోడ్లో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ చూడండి. సో ఫంక్షన్ ఇక్కడ చూడండి, లెట్ కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు 0. కౌంటర్ అనేది 0 వాల్యూ. సో అక్కడికి వదిలేస్తే అది స్టేట్మెంట్. లెట్ కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఒక కౌంటర్ అనే వాల్యూ 0 అనేది డిక్లేర్ చేస్తాం మనం. సో అది వదిలేయండి. ఫంక్షన్ యాడ్ 5, ఒక ఫంక్షన్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం. యాడ్ 5 అనేది లోపల కంటెంట్ బ్లాక్లో ఏమిస్తున్నామంటే కౌంటర్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 5 అంటే కౌంటర్ వాల్యూ ప్లస్ 0 ప్లస్ 5 ఎంత 5. 5 అనేది మనం అసైన్ చేస్తున్నాం. కౌంటర్ అనేది ఇప్పుడు 5. సో కన్సోల్ డాట్ లాగ్ కౌంటర్ అంటే 5 మనకి వాల్యూ, ఇక్కడ 5 అనేది వచ్చింది. సో ఇక్కడ మనము ఫంక్షన్ ఇంకోటి యాడ్ చేస్తున్నాం, ఫంక్షన్ యాడ్ 2. సో కౌంటర్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 2, మనము 0 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 2, కన్సోల్ డాట్ లాగ్ 2 రావాలి. కానీ మనకి ఇక్కడ కౌంటర్ వాల్యూ ఇక్కడ మనం డిక్లేర్ చేసాం, తర్వాత ఇక్కడ మళ్ళీ అసైన్ చేసి ఇక్కడ కౌంటర్ వాల్యూ అనేది చేంజ్ చేసాం. ఇక్కడ కౌంటర్ వాల్యూ ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ దీనికి ముందు ఎగ్జిక్యూషన్కి ఏముంది 7 ఉంది. సో మనకి ఇప్పుడు 5 ఉంది. 5 ప్లస్ 2 7 అవుతుంది. ఇప్పుడు ఇదే బ్లాక్ ఆఫ్ కోడ్ మనము దీనికి పైన అసైన్ చేస్తే ఇక్కడ 5 రాదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను అసైన్ చేశా, దీన్ని కాల్ చేసే ఇక్కడ నేను కాల్ చేశా. ఫస్ట్ నేను యాడ్ 2 కౌంటర్ అంటే ఫస్ట్ దీన్ని నేను కాల్ చేసినప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఇది 2, 0 ప్లస్ 2 2. సో నెక్స్ట్ ఏమైంది 2 ప్లస్ 5 7 అయింది. సో ఇలా కూడా మనము స్టేట్మెంట్ అంటే ఓన్లీ డిక్లేర్ చేసేటప్పుడు ఏదైనా ఒక వేరియబుల్ కానీ ఏదైనా వాల్యూని డిక్లేర్ చేసేటప్పుడు అది స్టేట్మెంట్ అంటారు. సో ఆల్రెడీ కొన్ని రెఫరెన్స్ వేరియబుల్స్ ప్లస్ ఒక కండిషన్ కానీ ఇట్లా ఏదైనా ఆపరెంట్స్ కానీ ఏదైనా చేసినప్పుడు దాన్ని ఎక్స్ప్రెషన్ అంటారు. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.